హలో అండి, నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈరోజు కొన్ని వంటింటి చిట్కాలు చెప్పుకుందామండి. మనం ఈరోజు ఫస్ట్ చిట్కా ఏంటంటే, పప్పు తొందరగా ఉడకాలంటే మనం కందిపప్పు వండుకుంటాం కదా, తొందరగా ఉడకాలంటే ఏం చేయాలంటే డాల్డా కానీ నూనె కానీ ఒక స్పూన్ వేసామనుకోండి, చాలా తొందరగా పప్పు ఉడుకుతుంది అన్నమాట. సరేనా? పెరుగు ఎక్కువగా పులకుండా ఉండాలంటే చిన్న కొబ్బరి ముక్క వేసామనుకోండి, పెరుగు పులవదనమాట అండి. మనకి 2 రోజుల్లో పులిసిపోయేది 4-5 రోజులైనా తాజాగా ఉంటుంది అన్నమాట. అలాగే నిమ్మకాయ తొక్కలు ఉన్నాయి కదా, ఉంటాయి మనం వాడేసిన తర్వాత. నిమ్మకాయ పైన ఇవి ఉంటాయి కదా, తొక్కలు ఉంటాయి కదా, ఆ తొక్కలు మనం కుక్కర్లో గిన్నెలు పెడతాం కదా, గిన్నెలు పెట్టినప్పుడు అడుగుని ఈ నిమ్మకాయ ఆ తొక్కలు వేసామనుకోండి, చక్కగా ఆ అడుగుని కూడా తెల్లగా ఉంటుంది, బ్యాడ్ స్మెల్ కూడా రాదనమాట. పచ్చిమిరపకాయలు ఉంటాయి కదా, మనం కొనుక్కుంటాం ఎక్కువ, ఒక 1/2 కేజీ 1/2 కేజీ అలా మనం వాడకాన్ని పెట్టి కొనుక్కుంటాం కదా. అప్పుడు ఏం చేయాలంటే ముచ్చుకులన్నీ తీసేసి మనం స్టోర్ చేసుకున్నాం అనుకోండి, ఫ్రిడ్జ్లో ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి, తొందరగా పాడవు. పాలు కాసేటప్పుడు పొంగుతూ ఉంటాయండి, పాలు కాసేటప్పుడు పైకి వచ్చేస్తూ ఉంటాయి. అలా రాకుండా ఉండాలంటే అంచులకి కొద్దిగా నూనె అప్లై చేసామనుకోండి, నూనె కానీ నెయ్యి కానీ, పాలు పైకి పొంగిపోవన్నమాట. అలాగే అగరవత్తులు అంటే మనం 2 ఎలా వెలిగించుకుంటాం, ఎక్కువ వెలిగించుకుంటారు కదా, మనం ఎక్కువైనా తక్కువైనా అగరొత్తులు లూసు వస్తుంది కదా పొడుగులాగా, దాంతో ఇత్తడి గిన్నెలు అదే దేవుడి దగ్గర సామాన్లే తోమేమనుకోండి, తలా మెరుస్తాయి అన్నమాట అగరబత్తులు. ఓకేనా? వంకాయలు మనం కోస్తామండి. వంకాయలు కోసినప్పుడు ఏం చేస్తామంటే ఉప్పు నీటిలో వేస్తాం. ఉప్పు నీటిలో వేసినప్పుడే కొద్దిగా పాలు వేసామనుకోండి, వంకాయలు నల్లగా అవ్వండి. పసుపు నీటితో ఇంకో చిట్కా ఏంటంటే, పసుపు నీళ్ళు మనం వంటింట్లో ఈగలు కానీ వచ్చినాయి అనుకోండి, ఆ పసుపు నీళ్ళు జిమ్మితే ఈగలు రావు. తెలుసా అండి మీకు ఇవన్నీ? నాకు తెలిసినవి ఏదో చెప్తున్నా. బిస్కెట్ ప్యాకెట్ తొందరగా మెత్తబడిపోతూ ఉంటుంది. పెద్ద పెద్ద ప్యాకెట్లు తెచ్చుకున్నాం అనుకోండి, ఈ ఓపెన్ చేసిన తర్వాత పెద్దయినా చిన్నదైనా తినకపోతే ఏమవుతుంది, మెత్తబడిపోతూ ఉంటాయి. అప్పుడు ఏం చేయాలంటే మనం బియ్యం డబ్బాలో పెట్టుకోవాలన్నమాట. బియ్యం డబ్బాలో పెడితే బిస్కెట్లు కరకరలాడుతూ ఉంటాయన్నమాట. అర్థమైందండి? నూనె పొరపాటు మనం పెద్ద డబ్బా తెచ్చుకున్నా, ఒకవేళ తొందరలో ఏదైనా గమ్మని ఒలిగిపోయినా నూనె కింద ఒలిగిపోద్ది కదా, అప్పుడు జారిపోతామని భయపడుతూ ఉంటాం. ఆ నూనె తొందరగా మనం క్లీన్ చేయాలనుకోండి, ఇప్పుడు ఏం చేయాలంటే గోధుమ పిండి ఉంటుంది కదా, ఆ గోధుమ పిండి నూనె మీద వేసేయాలి. వేసేస్తే మొత్తం పీల్చేస్తుంది అన్నమాట. అప్పుడు మనం చెడబట్ట పెట్టేసుకుంటే కొంచెం అదేదో టేస్ట్ మనం ఇల్లు తుడుచుకునేది ఉంటుంది కదా, దాంతో తుడిసేసుకున్నాం అనుకోండి, అక్కడ నూనె ఒలిగినట్టు కూడా ఉండదన్నమాట. టైల్స్ మీద చాలా ప్రమాదం నూనె ఒలిగితే. అందుకని వెంటనే మనం గోధుమ పిండి అయితే చల్లేయాలన్నమాట. ఇంకా క్యాబేజీ ఉడికించుకుంటాం కదండి, క్యాబేజీ అందరికీ నచ్చదు, అదో రకమైన వాసన వస్తూ ఉంటుంది. ఆ వాసన పోవాలంటే ఏం చేయాలంటే మనం చిన్న అల్లం ముక్క వేయాలండి ఉడికేటప్పుడు. క్యాబేజీ వాసన అయితే రాదు, అదేదో వాసన వస్తూ ఉంటుందండి, ఆ వాసన నాకు నచ్చదు. అందుకని చిన్న అల్లం ముక్క అయితే వేస్తానన్నమాట. తర్వాత ఇంకో చిట్కా ఏంటంటే, కత్తిపీట ఉంటుంది చూడండి, అది పదును ఉండదు. చాకైనా కానీ కత్తిపీట అయినా కానీ పదును ఉండదు ఒక్కోసారి. అప్పుడు ఏం చేయాలంటే ఉప్పు కళ్ళు ఉంటుంది కదా, ఉప్పు కళ్ళు వేసి మన గచ్చు మీద పామేమనుకోండి, చక్కగా పదును వస్తుందండి. టక్క 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 కట్ చేసేయచ్చు అప్పుడు. అదనమాట కత్తిపీటకి ఉప్పు రాస్తే అలా ఉంటుంది అన్నమాట. బట్టల పైన పిల్లలు ఇంకు మరకలు రాసుకుంటారు కదండి, ఆ ఇంకు మరకలు పోవాలంటే ఏం చేయాలంటే నిమ్మరసం కానీ టూత్పేస్ట్ అప్లై చేసామనుకోండి, చాలా తొందరగా ఆ మరకలు మటు మాయమైపోతాయి చిటికెలో, అంతే.
ఎండు కొబ్బరి చిప్ప, కందిపప్పు మనం ఎక్కువ తెచ్చుకుంటాం కదండి, పప్పులు ఎక్కువ తెచ్చుకుంటాం కదా, ఆ కందిపప్పులో వేసామనుకోండి పురుగు పట్టదు. ఎండు కొబ్బరి చిప్ప వేసామనుకో మనం కందిపప్పులో పురుగు పట్టదు అనమాట. తర్వాత ఇంకో చిట్కా చెప్తా. కాకరకాయలు కోసుకుంటాం కదండి, కోసినప్పుడు ఏం చేయాలంటే ముక్కలు కోసేసుకున్న తర్వాత మన కూరకి కానీ ఫ్రైకి కానీ దేనికైనా ఏం చేయాలంటే చిన్న ఉప్పు చల్లేయాలండి. సాల్ట్ కానీ ఉప్పు కళ్ళు కానీ ఏదైనా చల్లేసి కాసేపు అలా ఉంచేసామనుకోండి, ఒక గంట అలా ఉంచేస్తే ఇంకా అసలు చేదంటూ ఉంటుంది. ఆ తర్వాత మనకు నీరు వచ్చేస్తుంది. ఆ నీటితోటి చక్కగా పిండేసామనుకోండి అసలు చేదు అనేది ఉండదండి. అప్పుడు ఆహా ఏమి రుచి అన్నట్టు వండుకు తినచ్చు అన్నమాట మనం. ఇంకోటి ఏంటంటే బొద్దింకలు ఎక్కువగా ఉంటాయండి కొన్ని చోట్ల. ఆ బొద్దింకలు పోవాలంటే ఏం చేయాలంటే వెల్లుల్లిపాయ రేకలు ఇలా మెత్తగా దంచేయాలన్నమాట. ఇలా మెత్తగా చేయాలి కొంచెం కలంలో వేసి. చేసిన తర్వాత ఏం చేయాలంటే నీళ్ళు చల్లి అందులో నీళ్ళు వేయాలి. కొంచెం వాటర్ వస్తుంది కదా, ఆ వాటరు బొద్దింకలు ఎక్కడున్నాయో అక్కడ వేసామనుకోండి మట్టుమాయం అయిపోతాయి అన్నమాట. బొద్దింకలు కనిపించవు ఇంకా మనకి, పరుగు ఆ స్మెల్ వాటికి పడదండి. అందుకు సరేనండి. ఇంకేంటండి, మినప్పప్పు, పొట్టు మినప్పప్పు ఉంటుంది కదండి. ఇంకొక చిట్కా చెప్తున్నాను. పొట్టు మినప్పప్పు ఉంటుంది కదా మన దగ్గర, అదే ఇప్పుడంటే సాయిపప్పులు వచ్చినాయి. సాయిపప్పు కాకుండా పొట్టు మినప్పప్పు వచ్చిందనుకోండి, ఉందనుకో, ఏం చేయాలంటే గబగబా చుట్టాలు వస్తారు, గారెలు వేయాలి, తొందరగా నానిపోవాలి. అప్పుడు ఏం చేస్తామంటే ఇనుప అదే అట్ల రేకు, మాకు అట్ల కాడ ఉండేదండి, ఇనుప అట్ల కాడ. ఇప్పుడు కనిపించట్లేదు, అది ఎక్కడ పెట్టేశాను. ఇప్పుడు స్టీల్ అట్ల కాడ వచ్చింది కదా, పక్కన పెట్టేసాను. ఆ అట్ల కాడతో నేనేం చేసేదానంటే మినపప్పు తొందరగా నానాలి కదా, అందుకు అట్ల కాడ ఆ మినపప్పులో వేసేదాన్ని అనమాట. వేస్తే చాలా తొందరగా నానుతుందండి మినపప్పు. మనం చుట్టాలకి గబగబా గాలేసి వండేసి పెట్టేయచ్చు అనమాట, అంత తొందరగా అవుతుంది. లేకపోతే తొందరగా నానదండి. ఇంకోటి ఏంటంటే మనం పిండి వంటలు చేసుకుంటాం కదా, పిండి వంటలు చేసినప్పుడు ఏం చేయాలంటే నూనె వేసుకుంటాం. ఇప్పుడు ఏ జంతుకులో ఏమిటి చల్లగుత్తులో ఏమిటి వండుతాం కదా, అప్పుడు నూనె మనం పైకంట వేయాలి. అప్పుడు నూనె కాస్త పొంగుతూ ఉంటుంది అన్నమాట. పొంగినప్పుడు ఏం చేయాలంటే మనం చిన్న చింతపండు ఉంటుంది కదా, ఇంత చింతపండు పిక్కది, అదే పిక్క కాదండి, కాడ, ఒక కాడ తీసి అని నూనెలో వేయాలి. వేస్తే అస్సలు పొంగనే పొంగదనమాట, సమానంగా ఉంటుంది. తెలుసా అండి మీకు ఈ చిట్టుగా? అమ్మా ఇంకోటండి, మనం పనసకాయ తెచ్చుకుంటాం, పనసపండు. అది కోసేటప్పుడు మామూలుగా కోసామనుకోండి జిగురు ఉంటుందండి, మామూలుగా వదలదనమాట జిగురు. దానికి కొద్దిగా మంచి నూనె రాసేసుకున్నాం అనుకోండి మన చేతికి జిగిరే అంటుకోదు. అలా కొయ్యాలన్నమాట. అర్థమైందండి మీకు? అర్థమైందా? వడియాలు పెట్టుకుంటాం కదా మనం, బియ్యం వడియాలు, పిండి వడియాలు, బియ్యం పిండి వడియాలు పెట్టుకుంటాం కదా, అప్పుడు తెల్లగా రావాలంటే ఏం చేయాలంటే అండి కొద్దిగా నిమ్మరసం ఆ పిండిలో పిండామనుకోండి ఉడికేటప్పుడు ఆ పైకి తిట్లాగా వచ్చేస్తుంది అనమాట. వచ్చేసి వడియాలు తెల్లగా పువ్వుల్లాగా మెరిసిపోతూ ఉంటాయి అన్నమాట. అదండి, అలా ఉంటాయి కొన్ని చిట్కాలు. మనం కోడిగుడ్లు తెచ్చుకుంటాం కదండి, ఇవాళ అనుకోండి అవి అసలు పైన పింక్ రాదు, ఎంత తీసినా లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది అన్నమాట. అప్పుడు ఏం చేయాలంటే అబ్బా మంచినీళ్ళు కావాలి. అప్పుడు కోడిగుడ్లు ఉడకబెట్టాలి. ఉడకబెట్టేటప్పుడు ఏం చేస్తామంటే అండి కొద్దిగా ఉప్పేసి ఉడకబెట్టామనుకోండి ఆ కోడిగుడ్డు మీద పింకు చాలా ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట. ఇంకా మనం పకోడీలు వేస్తాం కదా, ఇంకో చిట్కా ఏంటంటే గబగబా పకోడీ వేయాలి. ఎవరో వచ్చారు మన ఇంటికి, పకోడీలు వేస్తాం, అదే తొందరగా అవుతుంది కదా. 2-3 గంటలు ఉండేవాళ్ళకైతే గారెలు వేసి పెడతాం, కానీ అప్పటికప్పుడు వెంటనే వెళ్ళిపోయే వాళ్ళకి ఇంట్లో శనగపిండి ఉందనుకోండి పకోడీ వేద్దాం అనుకుంటాం. అప్పుడు
పకోడీలు బాగా గుల్లగా రావాలనుకుంటే ఏం చేయాలంటే కొద్దిగా మన సోడా ఉప్పు అంటాం కదా, అది వేసామనుకోండి చక్కగా పకోడీలు గుల్లగా వస్తాయి, బాగా పొంగుతాయి అన్నమాట. అప్పుడు అవి చుట్టాలకు పెట్టామనుకోండి తింటారు కూడా, నచ్చుతాయి కూడా. అర్థమైందండి? ఇవండి ఈరోజు మన చిట్కాలు, వంటింటి చిట్కాలు. రేపు ఇంకో ఆరోగ్య చిట్కాలతోటో లేకపోతే సామెతలతోటో మళ్ళీ మీ ముందుకు వస్తాను. సరేనండి? అందరికీ నమస్తే అండి. మా వీడియోలు మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మా ధనాసి బుక్ ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి అందరికీ.